హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నో కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను పల్లి ఇంకా నువ్వులది చిక్కీ తయారు చేసానండి. ఫస్ట్ టైం తయారు చేశాను. ఇంతకుముందు ఒకసారి కూడా చేశాను కానీ అది కొంచెం కుదరలేదు. అయితే ఇప్పుడు ఈరోజు కూడా ఎలా వస్తుందో అని చెప్పేసి ట్రై చేశాను. బాగానే వచ్చింది. ఫస్ట్ మనము ఒక గిన్నెతోని పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద సన్నని మంట మీద పల్లీలు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు వేగిపోయినాయి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో నువ్వులు అయితే తీసుకోవాలి. ఏ గిన్నెతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే గిన్నెతో నువ్వులు కూడా తీసుకోవాలి. ఇష్టం పల్లీలు ఎక్కువ నువ్వులు తక్కువ తీసుకోవచ్చు, లేకపోతే నువ్వులు ఎక్కువ పల్లీలు తక్కువ కూడా తీసుకోవచ్చు. నువ్వులు కూడా సన్నని మంట మీద వేయించుకోవాలి. నువ్వులు పల్లీలు ఇలా విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనము పల్లీలు వేగినాయని తెలవడానికి చూసారా, పల్లీలు కొంచెము ఓపెన్ అయిపోయి రెండుగా విడివిడిగా అయినాయి. చూసారా, అది మనకు ఏర్పడుతుంది పల్లీలు వేగినాయని. ఏ గిన్నెతో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ పోసి మనము ముదురుపాకం వచ్చేదాకా బెల్లాన్ని అయితే ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగేంత లోపల ఇక్కడ నేను పల్లీలను పైన పొట్టు తీసి పెట్టుకుంటున్నాను పొటాటో స్మాషర్తోని. దాంతో అయితే ఈజీగా వచ్చేస్తుంది కదా. పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి మంచిగా. అండ్ ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది, నురగలుగా వస్తుంది కదా. దాన్ని మనము పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక గిన్నెలో అయితే నీళ్లు పోసి చెక్ చేస్తూ ఉండాలి, పాకం వచ్చిందో రాలేదో అని. ఇలా ముద్దలాగా మనకు ముదురు పాకం రావాలి కదా, ఇలా పాకం వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ పాకం వచ్చిందో రాలేదో చూపిస్తాను. ఇక్కడ బబుల్స్ ఫామ్ అయిపోయినాయి కదా. చూసారా, ఇలా మనకు సౌండ్ వినిపిస్తుంది కదా, ముదురు పాకం వచ్చిందని అన్నట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు రెండు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలా చేసేటప్పుడు మనము తొందరగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది సెకండ్లలోనే మొత్తము రాయిలాగా మారిపోతుందండి. చూసుకుంటూ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇదే నిమిషంలో మనం పాకంలో అయినా సరే, అంటే ఇష్టము పాకంలో అయినా సరే, ఇప్పుడు ఈ నువ్వుల పల్లీలు వేసుకున్న తర్వాతనే సరే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో ఈ ప్రాసెస్ అంతా తొందరగా చేసేసుకోవాలి, ఎందుకంటే అది మనము ఏదైతే ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉందో అది తొందరగానే రాయిలాగా మారిపోతుంది. అందుకని చూసుకొని తొందరగా నెయ్యి వేసుకొని అదంతా నెయ్యి అంతా మిశ్రమంలో కలిసేలాగా కలుపుకొని మంచిగా ఒక ప్లేట్కి పళ్ళెం ఉంటుంది కదా, దానికి నెయ్యి రాసుకొని పెట్టుకొని వెంటనే ఆ పళ్ళెంలో వేసుకొని మనము పప్పు గుత్తితో కానీ, అంటే ఏదైనా కింద ఫ్లాట్గా ఉండే చెంబు అంటారు కదా దాంతో కానీ, నేనైతే ఇక్కడ పొటాటో స్మాషర్తోనే దాన్ని మొత్తం ఒకే లెవెల్లో సమానంగా ప్లేట్ అంతా పరిచేసాను. ఇక్కడ కొంచెం ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ చేసినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ ట్రై చేసిన కదా, అప్పుడే మొత్తం ప్లేట్కి అతుక్కుపోయి రాలేదు, ఎంత తీసినా రాలేదు. ఈసారి అయితే మొత్తం అది అటు ఇటు ఉరుకుతుంది. ఇక్కడ మొత్తం సెట్ చేసుకొని దాన్ని సమానంగా అయితే చేసుకొని స్మాషర్తోని మంచిగా పరిచేసాను. అది మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు చల్లారిపోతుంది ఆల్మోస్ట్గా. ఇక్కడ నాకు చాక్తోని అసలు ఫస్ట్ షేప్గా లైన్స్ గీసి పెట్టుకుంటే వెనక సిరి మంచిగా వస్తుందని ఐడియా రాలేదు. అదంతా అయిపోయినాక గీస్తున్నాను, మంచిగా వచ్చింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనము బయట కొనే వాటికన్నా ఇలా చేసి పెడితే ఇంట్లో పిల్లలకి బలంగా ఉంటుంది కదా. ఎదిగే పిల్లలకైతే ఈ నువ్వులు బెల్లం పల్లీలు చాలా మంచిగా ఉంటుందని చెప్తారు కదా. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని అంటారు కదా, అందుకని పిల్లలకు చాలా మంచిది. ఎవరైనా తినచ్చు, పెద్దవాళ్ళమైనా కూడా తినచ్చు. బయట ఫుడ్ కన్నా నాకు ఇలా తయారు చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం శ్రమ అనుకోకుండా మన ఇంట్లో ఆడవాళ్ళము ఇంట్లో పనులు తొందరగా చేసుకొని ఇలా ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే మనము పెద్దవాళ్ళమైనా తినచ్చు, పిల్లలమైనా హెల్దీ ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకొని తింటే మంచిదని నా ఉద్దేశము. నేనైతే మా పిల్లలకి ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసి పెడతాను. నాకు చాలా ఇష్టం అండి ఇలా తయారు చేసి పెట్టడం అంటే. లాస్ట్లో అయితే ఇది చల్లారిపోయింది. వన్ పీస్ అయితే నేను టేస్ట్ చేసి చూస్తున్నాను, చాలా బాగా వచ్చింది, నాకు చాలా నచ్చింది.
థ్యాంక్స్ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఎవరికైనా షేర్ చేయండి. నా ఛానల్ని మొదట చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.